గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు నరసింహరావు గారు, నమస్తే అండి. నరసింహరావు గారు వినిపిస్తుందా? నరసింహరావు గారు, నమస్కారం అండి. నమస్తే. మీతో పాటు ప్యానెల్లో ఉన్న మిగతా నాయకులకి, మన 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం. నరసింహరావు గారు, ఫ్రేలో మీరెక్కడా లేరు. ఈ పోరాటం జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికే మధ్యలో పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో అదనపు తారాగణం మాత్రమే ఈ ఎన్నికల సినిమాలో అని చెప్పేసి ఈ రిజల్ట్స్ని బట్టి, అంటే ప్రీ పోల్ రిజల్ట్స్ కానీ రేపు సాయంత్రం రిలీజ్ కాబోతున్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో కానీ ఇది వెల్లడి కాబోతున్న సత్యం. ఇక్కడ ఇద్దరు యోధుల మధ్య జరుగుతున్న పోరాటం. మిగిలిన వాళ్ళందరూ కూడా అదనపు తారాగణం, మీరు కూడా అంతే అనే మాట వస్తుంది. ఏమంటారు? మీ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మీ ప్రజెన్స్ కానీ జనం ఎక్కడ ఫీల్ కాలేదట. వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు అలా చెప్తుంటారండి. కానీ భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి ఎంత ఆదరణ ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ 4 సీట్లకు పైగా ఎంపీ స్థానాలు, 5 పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఖచ్చితంగా 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసాం, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. చూసాం గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేసింది. అందుకే తీవ్ర వ్యతిరేకత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా. సరే, మీరు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసినట్టు నరసింహరావు గారు, మీరు 5 ఎమ్మెల్యేలు, ఒక 4 ఎంపీలు మీరు గెలుచుకోబోతున్నారు. ఈసారైనా మర్రి చెట్టు నీడ నుంచి బయటకు వచ్చి మీగ్గా మీరు ఎదుగుతారా? ఇది ఎన్డీఏ కూటమిలో పాత భాగస్వామ్యం టీడీపీ అనేది. జనసేన ముందు నుంచి ఉంది, టీడీపీ గతంలోనే కూడా ఉంది కదా. వాళ్ళంతటా మీ అవగాహన గురించి నేను మాట్లాడలా, మీగ్గా మీరు ఎదుగుతారా? కూడా ఖచ్చితంగా బాగా మేము ఎదుగుతామండి. ఎందుకంటే మీకు తెలుసు, విశాఖపట్నం జిల్లాలో 1981లోనే మేయర్ గెలవడం జరిగింది బీజేపీ స్వయంగా, సింగిల్ పార్టీగా. 42 మంది గెలిచే వైసీపీ ఎమ్మెల్యేలు మీతో ఆల్రెడీ టచ్ లో వచ్చారని చెప్పేసి ఒక సమాచారం. అది రాజకీయంగా కొన్ని అలాంటి అవాస్తవాలు వస్తుంటాయండి. అది ఎంత మాత్రం నిజం కాదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పూర్తిగా 115 నుంచి 125 మధ్యగా ఖచ్చితంగా గెలుపొందుతుంది. ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ. ఎన్డీఏ కూటమి అధికారంలో పూర్తి మెజార్టీ వచ్చినప్పుడు మిగతా పార్టీలతో అవసరం ఉండకపోవచ్చు. అధికారంలోకి వస్తుందండి. శివపార్వతి గారు, సో సర్వే సంస్థల్లో మెజారిటీ ఏంటంటే కూటమికి ఇండికేట్ చేస్తున్నాయి. సైబాపాల్ అని ఒక యూపీ బేస్డ్ సైకాలజిస్ట్, ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇంతకుముందు కర్ణాటక అవి కూడా ఇచ్చారు ఆయన, యాక్యురసీ రేట్ వచ్చి 97% ఉంది.